వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సాధారణంగా అంటే రాచరిక వ్యవస్థలో మనం చూసుకున్నప్పుడు రాజుకి మంత్రి, సైన్యాధ్యక్షుడు, ఇతరత్ర ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇందులో ఎక్కువగా రాజు ఎవరిని నమ్ముతాడు అంటే యుద్ధ సమయాల్లో కావచ్చు, లేదు పరిరక్షణ కోసం అని చెప్పి సైన్యాధ్యక్షుడినే నమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే సైన్యం మొత్తాన్ని కూడా ట్రైన్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి, అలాగే గూఢచారులను ఎక్కడికి పంపించాలి, అలాగే ఎవరిని యుద్ధానికి వస్తున్నారు అంటే ఎలాగ దాన్ని అడ్డుకోవాలి, ఎలా విజయం సాధించాలి, ఎటువంటి వ్యూహాలు పన్నాలి, ఇవన్నీ కూడా ఈవెందో రాజు కూడా బలవంతుడైనప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా సైన్యాధ్యక్షుడినే నమ్ముతాడు. సో అదే రాచరికాన్ని ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే దేశానికి ప్రధాని రాజు అనుకుని ఉంటే ప్రధాని ఎవరిని ఎక్కువగా నమ్ముతాడు? మంత్రివర్గాన్నో లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళనో కాదు. భారత సైన్యం, మన భారతదేశానికి అలాగే మిగతా అన్ని దేశాలకి ఆ దేశ సైన్యాధ్యక్షులు ఎవరైతే ఉంటారో, అంటే గౌరవంగా ఉండే సైన్యాధ్యక్షులు వేరు. మనకైతే సిడిసి అని ఉన్నారు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని, అంటే త్రివిధ దళాలకి అధిపతి. అలాగా ఫీల్డ్ మార్షల్ అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నాడు. వాడిని ఈరోజు ఎలా తిట్టుకుంటున్నారంటే పాకిస్తాన్ పౌరులే, ఎందుకురా మాకు ఈ దౌర్భాగ్యం, ఎందుకు ఇలాంటి వాళ్ళందరినీ మాకు ఇచ్చారు, వీళ్ళందరూ ఫ్రాడ్ మార్షల్స్, ఫీల్డ్ మార్షల్స్ కాదు అని. ఎందుకు ఇది వచ్చింది? అది కూడా పాకిస్తాన్ మీడియాలోనూ కాదు, అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ దగ్గర ఒక ట్రక్ మీద పాకిస్తాన్ పౌరులు, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మా దేశాన్ని నాశనం చేసింది ఎవరో కాదు, మా ఫ్రాడ్ మార్షల్, మా ఫీల్డ్ మార్షలే మునీర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చాలా ఘోరమైనటువంటి ఒక వైఫల్యం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అనంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఆ దేశాధ్యక్షుడికి మొన్న ఈ ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి మునీర్ ఒక ఫోటోగ్రాఫ్ చూపించాట. భారతదేశం మీద ఆపరేషన్ సింధూర్ సమయంలో బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, ఇతరత్ర ఉన్నట్టు కావచ్చు ప్రయోగించే సమయంలో ఇగో మనం చేసినటువంటివి ఇవి అంటే చైనా వాడు వాళ్ళకి అంటగట్టినటువంటి ఆ డొల్లా ఆయుధాలు, ఇతరత్ర ఉన్నటువంటి వాటి మీద అనుమానాలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ ఫీల్డ్ మార్షల్, అలాగే తన వ్యూహాలు ఏవైతే ఫెయిల్ అయిపోయాయో, పూర్తి స్థాయిలో ఇక లొంగిపోవడానికి సిద్ధపడిపోయి ఇంకా మా చేతుల్లో లేదని పారిపోయారో, అప్పటికి ఇంకా డాంబికాలు పలికేలాగా తీసుకెళ్ళి ఆ ఫోటోలు చూపించాట. భారతదేశం తుక్కు కింద పాకిస్తాన్ని టార్గెట్ చేసి మరి నింపాదిగా చాలా ప్రశాంతంగా వెళ్ళి కూల్చొచ్చేసింది. ఉగ్రవాద స్థావరాలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి వైమానిక స్థావరాలు, వాటన్నింటినీ కూడా కూల్చొచ్చేసింది. వాటిని అడ్డుకోవడంలో మహా అయితే మనకు ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్స్, అది రఫాలా లేదంటే తేజసా లేదంటే బ్రహ్మోసా, ఇంకోట ఏదైనా ఒక 2-3 మనకు పోయి ఉండొచ్చు. అది పెద్ద లెక్కలో కానే కాదు, దాన్ని ఎవరికి విమర్శించక్కర్లా. కానీ పాకిస్తాన్కి సంబంధించి పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయాయి అన్నీ కూడా, మొత్తం అన్ని నేలమట్టం అయిపోయాయి. సో దీంతో ఇప్పుడు ఏమైపోయిందంటే పాకిస్తాన్ ప్రజలే అనుకుంటున్నారు మా మునీర్ అనేవాడు వాడు ఫీల్డ్ మార్షల్ కాదు, వాడు ఒక ఫ్రాడ్ మార్షల్, వాడు మా దేశాన్ని, మా దేశ సంపత్తిని మొత్తం అంతా దోచుకుని తిన్నాడు తప్పితే ఏం లేదు, మేమేదో ప్రపంచంలోనే మేము కూడా అత్యధిక సైనిక సంపత్తి ఉన్న దేశంగా మేము అనుకుంటున్నాం ఇన్నాళ్ళు వీళ్ళు చేసేటువంటి దానికి. సరే ఉగ్రవాదులను చేస్తున్నారా, జిహాద్ అన్న పేరుతో ఇంకోటి చేస్తున్నారా, ఐఎస్ఐ అంతా కలిసి మాకంత తెలియకపోవచ్చు. కానీ ఇగో ఇప్పుడు చేసినటువంటి చూస్తే ఎటు కాకుండా ఈరోజు కనీసం తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితికి మమ్మల్ని తీసుకొచ్చేసారు భారతదేశం మీద దాడి చేయించి. అలాగే పోనీ యుద్ధం చేసేమైనా గెలిచొచ్చారంటే ఏ పొద్దు కూడా యుద్ధం చేయడం ఓడిపోవడం తప్పితే ఇంకేమీ లేదు. కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు మమ్మల్ని. అది ఏ రంగాన్ని తీసుకున్నా మాకు అధోగతి తప్పితే మాకేం మిగలట్లేదు, వీళ్ల వల్లే కదా అని చెప్పి అమెరికాలో టైమ్స్ స్క్వేర్ దగ్గర వీడియోస్ ప్లే చేస్తున్నారు. ఇది కాదా ఘోర వైఫల్యం? చేసుకున్నంత వాడికి చేసుకున్నంత మహదేవ అని దీన్నే అంటారు. సో పాకిస్తాన్ ఇంకెప్పుడు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూసేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి సైన్యాధ్యక్షుడిగా పెట్టుకుంటే ఉన్న రాజ్యాన్ని కూడా తమలపాకుల్లో పెట్టి తాంబూలం కింద ఇచ్చేయచ్చు పక్క దేశాలకి. వాళ్ళు యుద్ధానికి రాకపోయినప్పటికీ ఇగో మా ఒక సన్నాసిని మేము పెట్టుకున్నాం ఫీల్డ్ మార్షల్ కింద. అందుకని రేపు పొద్దున మీకు ఎప్పుడైనా కలలో మీకు ఎప్పుడన్నా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి అన్న ఆలోచన వస్తుందేమో, ఇలాంటి అసమర్థుడిని తప్పితే మేము వాడిని పెట్టుకోలేము మేము, అందుకని మేమే ముందు సరెండర్ అయిపోయి మీకు అప్పగించేస్తున్నాం, దయచేసి తీసుకోండి అని తాంబూలంలో పెట్టించేయచ్చు పాకిస్తాన్. అలాగే ఉంది పరిస్థితి. పైగా దీనికి అంటే మేబీ టాపిక్ కాకపోవచ్చు అని చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి ఫీల్డ్ కూడా కాదు, ఫ్రాడ్ కదా, ఫ్రాడ్ మార్షల్స్ లాంటి వీళ్ళని చూసుకొని, వీళ్ళ దగ్గర ఉన్న ఆ డమ్మీ ఆయుధ సంపత్తిని చూసుకొని కొంతమంది అతివాదులు, మతం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, మతం ముసుగులో హింసని ప్రేరేపించడానికి చూసేటువంటి వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే భారతదేశంలో మత సామరస్యం అనేది వెల్లివిరుస్తూ ఉంటుంది.
కులాల కుంపట్లు ఎప్పుడు ఉండేవి, పక్కింట్లో గొడవలాగే కొట్టుకుని చేస్తాం, తిట్టుకుంటాం, ఏదో ఒకటి నోటి మాటతోటి ఆవేశంతో మాట్లాడిన దానికి మళ్ళీ కలిసిపోతాం ఏదైనా వచ్చిందంటే దేశం అనగానే. అది మన దగ్గర ఉన్నటువంటి బ్యూటీ. ఇందులో ఉన్నటువంటి అతివాదులు కొంతమంది, ఈ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, పాకిస్తాన్లో 25 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, బంగ్లాదేశ్లో 25 కోట్ల మంది ఉన్నారు, భారతదేశం సెల్ఫ్ ఇక్కడ కూడా 25 కోట్ల మంది ఉన్నారు. రేపన్న రోజున మేము ముగ్గురు కలిసిపోయామంటే అఖండ భారత్ అయిపోతుంది, 75 కోట్ల మంది అవుతాం మేము. మా ఆయుధ సంపత్తి మీకు తెలియడం లేదు, ఆ ఆయుధ సంపత్తితోటే మేము నిలబడతాం, భారతదేశాన్ని మేమే రూల్ చేస్తాం. నవ్వొచ్చింది నిజంగా. ఇంకొన్ని యుగాలు గడిచినా కూడా పాకిస్తాన్ ఆ రేంజ్కి ఎప్పుడు రాలేదు. భారతదేశానికి ఒక ముస్లిం ప్రధానమంత్రి కాగలడు, ఒక ముస్లిం రాష్ట్రపతి కాగలడు. ఈ సామరస్యం అనేది, ఈ మత విద్వేషాలు లేకుండా ప్రతి మతం మీద గౌరవం అనేది భారత రాజ్యాంగం కల్పించిన దాని మీద చాలా గౌరవం ఉంది అందరికీ. కలిసిమెలిసి బతుకుతాం ఇక్కడ. కానీ పాకిస్తాన్ అలా కాదు, ఇలాంటి విద్వేషాలని రెచ్చగొట్టేలాగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అందుకే ఆ ఫీల్డ్ మార్షల్ చేసినటువంటి విన్యాసాలు ఇవన్నీ చూసి ఏదో రోజు తన్నుకుపోవడం అక్కర్లేదు, మనమే వెళ్ళి ఇచ్చేసి వచ్చేయచ్చు అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఘోర వైఫల్యాన్ని వాళ్ళ ప్రజలే బయటపెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అది ఫీల్డ్ మార్షలా, ఫ్రాడ్ మార్షలా అంటే దీని మీద మా అభిప్రాయం ఏముందబ్బా, పెద్ద ఏం లేదు, వాళ్ళు ఎలాగో పోయేవాళ్లే అని అంటారా? ఏదైనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.